నమస్కారం అండి. ఈరోజు మనం ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట మండలం షేర్ మొహమ్మద్పేట గ్రామంలో మెట్టల నాగార్జున గారి తోటలో మిరప తోటలో ఉన్నామండి. ఒకసారి ఈయనకి మనం రైతు మిత్ర గ్రూపు అన్నదాత సీడ్స్ తరఫున ఒక సంచలనాత్మకతగా మిరప వంగడం అందించడం జరిగింది. హెనిస్టా సీడ్స్ కంపెనీ వారి భీష్మ అనే విత్తనం అందించడం జరిగింది. ఒకసారి ఆ విత్తనం యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయో రైతు యొక్క మాటల్లో తెలుసుకుందాము. సార్, ఎలా ఉన్నాయండి? బాగున్నాయండి. విత్తనం బాగుంది. బాగుందంటే ఏం బాగుంది? దగ్గర కాపు, పూత రావటం లేదు, గడ్డిపోత లేదు. కింద నుంచి కాయ పై దాకా ఒకటే సైజు, ఒకటే సైజు. నల్లికి తట్టుకుంది, దోమ తట్టుకుంటుంది. నల్లి దోమ బాగా తట్టుకుంది. దగ్గర కాపు. ఒకసారి మీరు కూడా చూడొచ్చండి రైతు సోదరులందరూ. చిక్కగా ఉంటది కాపు, ఎక్కడ చూసినా కూడా చిక్కగా ఉంటది కాపు. చివరి కొమ్మ దాకా ఒకటే కాపు, ఒకటే సైజు ఉంటది. కింద ఏ సైజు అయితే ఉందో పై దాకా అదే సైజు ఉంది. ఈ రోజు ఫిబ్రవరి 1వ తారీఖు 2025 అయినా కూడా చేను ఎక్కడ క్వాలిటీ చల్లలేదు, క్వాలిటీ బాగుంది. అలాగే నాగార్జున గారికి మనం రైతు మిత్ర గ్రూప్ వత్సవాయి నుండి మన మందులు అందించడం కూడా జరుగుతుంది. మీరు మందులు ఎక్కడి నుండి వాడుతున్నారండి? రైతు మిత్ర గ్రూప్ వత్సవాయి కాడ నుంచి మందులు, విత్తనాలు మొత్తం అక్కడే తెచ్చామండి. అక్కడే తెచ్చారు. మందులు కూడా క్వాలిటీ మందులే, నెంబర్ 1 మందులు ఇస్తున్నాము. అలాగే మీరు చేనంతా చూసుకోవచ్చు. ఎలా ఏ చెట్టు పెట్టినా కూడా చిక్కటి కాపు, చిక్కటి విత్తనం బాగుందండి. చివరిదాకా కాయ ఉంది. ఆడ పెట్టినా కూడా చేనంతా ఒకసారి చూపించినా కూడా ఆడ నల్లి కానీ వైరస్ కానీ ఎక్కడా లేదు. వైరస్ అనే మాట లేదన్నారు రైతు సోదరులు. అలాగే రైతు మిత్ర గ్రూపు నుండి సలహాలు, సూచనలు తీసుకొని మంచి విత్తనం వేసుకోవాలని రైతు సోదరుల్ని కోరుకుంటున్నాము. మీ యొక్క మాటలు నేను చెప్తారండి విత్తనం గురించి. ఏం లేదండి, విత్తనం మంచిది అయితే ఎట్టైనా పండించుకోవచ్చు. రావాలి, క్వాలిటీ అనేది విత్తనం ఉండాలి. మందులు ఏదో ఒకటి వేసుకొని పండించుకోవాలి. విత్తనం మటుకి నెంబర్ 1 విత్తనం. దీంట్లో మటుకి తిరుగులేదు, కాయ దగ్గర కాయ, వైరస్ లేదు, నల్లికి దోమకి బాగా తట్టుకుంటుంది. ఇంకోటి అండి, రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే తోట బాగుంది అంటే ఎలా బాగుంది అనడానికి ఉదాహరణ ఏంటంటే నాగార్జున గారు షేర్ మొహమ్మద్పేట నుండి వత్సవాయి వచ్చి మా మీద నమ్మకంతో మేము ఇచ్చిన మందులు వాడుకుంటూ మంచి న్యూట్రియన్స్ మొక్క వేసిన కానుండే చిన్నప్పటి నుండే ఏదైతే సమయానికి అందియాల్సిన న్యూట్రియన్స్ ఉన్నాయో అవన్నీ అందించుకుంటూ నీట్గా పండించుకుంటూ వచ్చారు. ఈరోజు నాగార్జున గారి విజయం ఉందంటే ఆయన వాడిన మందులు కూడా మంచి మందులు వాడారు, పెట్టుబడికి వెనకాలలేదు. అలాగే సలహాలు, సూచనలు ఏదన్నా భూమిలో మంచి న్యూట్రియన్స్ వేసుకున్నారు, మంచి కాంప్లెక్స్ వాడుకున్నారు. అలాగే గ్లోబల్ అగ్రిజెంటెక్స్ వాడిది, న్యూజిడ్ గ్రూప్ వాళ్ళది జిఏ పవర్ కట్ అనేది కూడా యూజ్ చేశారు భూమిలో. అలాగే రెండోసారి భారత్ సర్టిస్ కంపెనీ వాడిది టోకీ అనే గుళికలు కూడా వాడారు. అలాగే పైన మందులు కూడా మంచి మందులు వాడారు. ఇప్పుడు దాకా ఈ తోటకి ఆర్గానిక్ మందులు కానీ బయో మందులు కానీ వాడడం తెలియదండి. ఏదైనా మంచి కంపెనీ సింజెంటా, బాయర్, ఇండోఫిల్, బిఎస్ఎఫ్ అలాంటి మంచి కంపెనీ మందులు వాడుకుంటూ జరగడం జరిగింది. అలాగే మంచి క్వాలిటీ మందులు వాడడం జరగడం వల్ల ఈరోజు తోట ఈ విధంగా కాసింది. రైతులు కూడా చుట్టుపక్కల చూసి అందరి తోటల కన్నా నాగార్జున గారి తోట చాలా బాగుందని చెప్పుకోవడం జరుగుతుంది. ఆ ఒక మాటని కూడా మనం ఈరోజు రావడం జరిగింది చూడడానికి. రైతు యొక్క విజయం విత్తనం సెలక్షన్లోనే ఉంటుంది. అలాగే మనం వాడుకునే మందులు కూడా మంచివి వాడుకోవాలి. మంచివి వాడుకుంటేనే మన పంట కూడా బాగా పండిద్ది. రైతు సోదరులందరూ కూడా ఇలాగే రైతు మిత్ర గ్రూప్ వారి సలహాలు, సూచనలు పాటిస్తూ అధిక దిగుబడులు, మంచి విత్తనాలు పొందాలని కోరుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు.